బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి టీం విదేశీ పర్యటన పూర్తయింది. రేవంత్ టీం హైదరాబాద్ కు చేరుకునుంది. 10 రోజులతో పాటు అమెరికా, సౌత్ కొరియాలో రేవంత్ టీం పర్యటించింది. ఇక విదేశీ పర్యటనపై రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు సరికొత్త తెలంగాణను పరిచయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా రేవంత్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికేందుకు క్యాడర్ సిద్ధమైంది. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఇక అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను రేవంత్ రాబట్టింది. ఇక 30,750 కొత్త ఉద్యోగాల కల్పనకు సీఎం కృషి చేశారు. 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు జరిపారు. ఇక హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన లభించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. యాపిల్, గూగుల్, స్మార్ట్ ఫోన్, ఇక యూనివర్సిటీలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ చర్చలు నిర్వహిస్తున్నారు. ఇక అమెజాన్, జోయిటీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మో ఫీజర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మోనార్క్ టాకర్, ఇక ఈ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులపై కొరియన్ కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ఇక ఇవాళ హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కార్యాలయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రేపు 3వ విడత రైతు రుణమాఫీ చేయనుంది. 3వ విడత కింద ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 1,50,000 నుంచి 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. గత నెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 2 విడతల్లో 1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపు 3వ విడత రైతు రుణమాఫీ చేయనుంది. 3వ విడత కింద ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ రోజు విదేశీ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి తిరుగు హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏర్పాట్లు ఎలాగ చేశారు, అలాగే కాగ్నిజెంట్ సంస్థ కూడా ఇక్కడ నెలకొల్పనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఏం చేశారు, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 3వ తారీఖున విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అయ్యారు. 11 గంటల తర్వాత మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిద్దుల శ్రీధర్ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి బృందం అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటికే ఈ యొక్క
ముఖ్యమంత్రితో వెళ్ళినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు, ఇటు ప్రోటోకాల్ విభాగం కానీ లేకపోతే ముఖ్యమైనటువంటి ఇటు కాంగ్రెస్ నేతలు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా భారీ స్వాగతం పలికేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఇటు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే అధికారులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూర్ అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విదేశీ పర్యటనలు ముఖ్యంగా ఇటు తెలంగాణకైతే భారీ పెట్టుబడులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది. ఇటు కొరియా కంపెనీలు కానీ లేకపోతే అమెరికా కంపెనీలతో కానీ భారీ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అమెరికాలో ప్రధానంగా 31,532 కోట్ల మేరకు పెట్టుబడులు కూడా సేకరించడం జరిగింది. దాంతో పాటుగా 30,750 మందికి కొత్తగా ఉద్యోగాల కల్పన కూడా ముఖ్యమంత్రి కృషి చేశారు. ఇటు దుద్దుల శ్రీధరరావు మంత్రితో కలిసి ఈ యొక్క పర్యటన దిగ్విజయం అయిందని చెప్పుకోవాలి. దాంతో పాటుగా కొరియా కంపెనీలు కూడా ప్రధానమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. వరంగల్ టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పునరుద్ధరణ కొరకు దానికి సంబంధించినటువంటి సుమారుగా 25 కంపెనీలతో కూడా ఇటు మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు టెక్స్టైల్ ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా హుండై కంపెనీతో కూడా ఒప్పందాలు చేసుకొని కొత్తగా ఉద్యోగాల కల్పన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతో పాటుగా మొత్తానికైతే రాష్ట్రానికైతే భారీ పెట్టుబడులు, భారీ ఉద్యోగాలను ఈ యొక్క టూర్ ద్వారా సేకరించడం, సమీకరించడం అయితే సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కొంత సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే కాగ్నిజెంట్ కంపెనీ తోటి ఇటు ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇటు కొత్త క్యాంపస్ కూడా ఏర్పాటు చేయడం కొరకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. 10,000 చదరపు గజాలలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 57,000 మంది ఉద్యోగాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ మరొకసారి కూడా ఇటు ఉద్యోగాలను కల్పించే దిశగా ఇటు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పటికే ఫ్రెషర్స్ కూడా 7,500 మన వరకు విద్యార్థులను కొత్తగా ఉద్యోగాలు తీసుకున్నటువంటి ఈ యొక్క కంపెనీ ద్వారా మరిన్ని ఉద్యోగాల యొక్క రాష్ట్ర ప్రభుత్వం సేకరించేటువంటి పనుల యొక్క ఒప్పందం చేస్తుంది. ఈ రోజు దానికి సంబంధించి ఈ యొక్క కంపెనీకి సంబంధించి అలా ప్రారంభోత్సవం కూడా జరగబోతోంది. న్యూజెర్సీలో ఈ నెల 5న ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంతో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కాగ్నిజెంట్ కంపెనీ ఈ రోజు అయితే మరొకసారి కూడా ప్రారంభం చేసుకోబోతోంది. దాంతో పాటుగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు జెండా ఆవిష్కరణ తర్వాత గోల్కొండ కోట పైన భారత జాతీయ పతాకాన్ని ఆగస్టు 15 సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత వైరాలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అక్కడి నుండే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు. అంతకంటే ముందుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత వైరల్ జరిగేటువంటి యొక్క సభలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించే ప్రకటన చేస్తారు. ఇప్పటికే జూలై 18వ తారీఖు నాడు ఇటు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మొదటి విడతగా లక్షలోపు రుణానికి సంబంధించి 11,14,412 మందికి 6,034.97 కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత జూలై 30న 2వ విడతగా 1,50,000 రుణానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు 6,40,823 మందికి 6,190.1 కోట్ల రూపాయలను కూడా వాళ్ళ ఖాతాలో నేరుగా జమ చేసినటువంటి పరిస్థితి. 3వ విడతకు సంబంధించి రేపు 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళ కూడా డిగ్రీ విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 3వ విడత తర్వాత ఎవరైతే 2 లక్షలకు పైగా ఉన్నారో వాళ్ళకు కూడా విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు. మొత్తానికైతే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు విదేశీ పర్యటన ఘనంగా ముగించుకొని పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలోనే మరొకసారి కూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం దాంతో పాటుగా కొత్తగా ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి దానిపైన దృష్టి సారించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క పర్యటన విజయవంతం చేయడమే కాకుండా ఈ యొక్క ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అయితే దాంతో పాటుగా రైతు సంక్షేమం, విద్య, వైద్యం ఈ 3 ప్రధాన అంశాలుగా ఇటు వ్యవసాయం, విద్య, వైద్యం అనేటువంటి 3 అంశాలతో ప్రాధాన్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెప్పుకోవాలి. రాంబాబు రైట్, థ్యాంక్ యూ రాంబాబు.